రేపు మనకు సోమవారం అలానే కాకుండా ఏకాదశి కూడా కలిసొచ్చింది. చాలా శక్తివంతమైన రోజు అని చెప్పొచ్చు. ఈ రోజున మర్చిపోకుండా మందార ఆకుతో ఇలా చెయ్యండి. మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి, కోట్లు వచ్చి పడతాయి. అలానే కాకుండా మీరు కోరుకున్నది ప్రతిదీ కూడా నెరవేరుతుందన్నమాట. ఎందుకంటే మందార చెట్టు చాలా చాలా శక్తివంతమైనదండి. మందార ఆకుతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందన్నమాట. అందుకే ఇలా మందార ఆకుతో ఏంటంటే కనుక ఈ పరిహారం చేయండి. అలానే కాకుండా రేపు ఏంటంటే కనుక ఏకాదశి తిథి కూడా ఉంది కాబట్టి ఈరోజు ముఖ్యంగా కొన్ని నియమాలను పాటించుకుంటూ మీరు ఈ పరిహారం చేసుకుంటే ఇంకా మీకు తిరుగుంటుందని చెప్పొచ్చు. ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏకాదశి అంటే మనం చెప్పాలంటే కనుక ఈరోజు ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున ఏంటంటే కనుక మనము విష్ణు రూపంగా వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటాం కదండి. అందుకే వెంకటేశ్వర స్వామిని ఈ విధంగా పూజించండి. అలానే కాకుండా మందార చెట్టు గురించి మనం చెప్పాలంటే మందార చెట్టు చాలా చాలా పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. మందార ఆకులు కూడా మనకు పరిహారపరంగా ఉపయోగపడతాయి. మందార పువ్వులు కూడా ఏంటంటే కనుక మనకు ముఖ్యంగా అండి ఇలా ఏంటంటే పూజలో మనం ఉపయోగించుకుంటూ ఉంటాం కదా, అందుకే దానికి అతీత శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటారు మందార చెట్టుకు. మందార చెట్టు ప్రకృతి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా తీసుకొని ఉంటుంది కాబట్టి మందార ఆకుతో ఏ పరిహారము చేసుకున్నా అది ఖచ్చితంగా సిద్ధిస్తుందన్నమాట. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఉదయాన్నే లేవటం, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం, ఇంటిని వాకిలి శుభ్రం చేసుకోవటం. అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత స్నానం చేస్తారు కదండి. మానవ జీవితం అన్న తర్వాత మనకు బాధలు, ఇబ్బందులు, దోషాలు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి, దరిద్రాలు. అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే ఖచ్చితంగా స్నానం చేసే నీటిలో చిటికెడంత పసుపుని వేసుకొని స్నానం చేయండి. అలా చేస్తే మంచిదండి, మంచి ఫలితాలు ఉంటాయి. అలా స్నానం చేశాక ఉతికిన వస్త్రాలు ధరించి ఇంట్లో విష్ణు రూపంగా వెంకటేశ్వర స్వామి పటాన్ని అంటే చిత్రపటాన్ని క్లీన్ చేసుకోండి. అలానే కాకుండా ఏంటంటే కనుక తులసిమాలను సమర్పించండి. తులసిమాలను సమర్పించేంత వీలు లేకపోతే కనీసం 11 తులసి దళాలను వెంకటేశ్వర స్వామికి సమర్పించండి. ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు మీ దగ్గర ఉండే పుష్పాలండి, ఏ పుష్పాలుంటే ఆ పుష్పాలను సమర్పించేసి ఇంకా తర్వాత ఏంటంటే కనుక చక్కగా దీపారాధన చేసుకోండి. ఈరోజు చెప్పాలంటే కనుక పిండి దీపం పెడితే చాలా మంచిదండి. పిండి దీపం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు కాబట్టి పిండి దీపాన్ని మీరు ఈ విధంగా చేయండి. బియ్య పిండిని తీసుకుని అందులో కొద్దిగంత పసుపు అంటే చిటికెడు పసుపు, చిటికెడు చందనం పౌడర్ వేసేసి దాన్ని ముద్దలాగా చేసి ఆ తర్వాత ప్రమిదను చేసేసి దానిపైన గోవింద నామాన్ని వేయండి. అలా వేసేసి మీరు 7 పిండి దీపాలు కూడా చేయొచ్చు, 2 పిండి దీపాలు కూడా చేయొచ్చు, ఒకటే పిండి దీపం పెద్ద సైజు లో కూడా చేసుకోవచ్చు. ఇలా ఏంటంటే కనుక పిండి దీపం అనేది పెట్టుకోండి. పిండి దీపం పెడితే ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మనకు కలుగుతుంది. పిండి దీపం అంటే స్వామి వారికి చాలా ఇష్టం కాబట్టి పిండి దీపం పెట్టడం వల్ల అయితే సకల శుభాలు చేకూరుతాయి. ఇలా పిండి దీపం చేయండి. ఏకవత్తితో చేయకండి, 2 ఒత్తులను కలిపి ఒకటిగా చేసేసి ఇంకా ఆవునేతిని కానీ నువ్వుల నూనె కానీ పోసేసి దీపారాధన చేయండి. దీపం పెట్టిన తర్వాత ఏంటంటే కనుక ఒక యాలక్కాయని తీసుకోండి. యాలకులు పుచ్చి ఉండకూడదు, యాలకులు ఏంటంటే కనుక చక్కగా ఉండాలి. ఒక యాలక్కాయ అయినా సరేనండి, చూడటానికి బాగుండేలాగా చూసుకోండి. అలా యాలక్కాయని తీసేసుకొని ఏంటంటే కనుక మీకుండే జాతక సమస్యలన్నీ కూడా పోవాలనేసి సంకల్పం చెప్పుకొని యాలక్కాయని వేసేసి ఇంకా దీపం వెలుగుతున్న దీపంలో యాలక్కాయని వేసేస్తే సరిపోతుంది. అలా వేసిన తర్వాత సంకల్పం చెప్పుకోండి, జాతక సమస్యలు, జాతక దోషాలు పోవాలని చెప్పుకొని ఇక తర్వాత మళ్ళీ తిరిగి అదే యాలక్కాయతో అలాగే అదే నూనెతో ఏంటంటే తిరిగి మళ్ళీ సాయంత్రం కూడా దీపారాధన చేసుకోవచ్చు. ఇంట్లో ఇలా దీపారాధన చేసుకొని మనము బెల్లం ముక్కని నైవేద్యంగా పెట్టుకోవచ్చు, పాలతో చేసిన పాయసం కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. ఇంకా అలానే కాకుండా మనం ఏంటంటే అరటిపళ్ళు, కొబ్బరికాయ కొట్టడం ఇవంతా కూడా చేసుకోవాలండి. ఇలా ధూప నైవేద్యాలతో ఏంటంటే కనుక స్వామివారిని పూజించి తులసి మొక్క కూడా నీటిని సమర్పించడం, తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకోవటం ఇలాంటివి చేయాలన్నమాట. ఇలా ఈ విధంగా ఏంటంటే కనుక ఇంట్లో పూజ చేసుకోండి. ఈ రోజు ఉపవాసం ఉంటే కూడా చాలా మంచిది. ఉపవాసం ఉంటే ఏంటంటే కనుక కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. అలానే కాకుండా ముఖ్యంగా ఏంటంటే కనుక పూజ చేసే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకోవటం, పాపిట్లో బొట్టు పెట్టుకోవటం, గాజులు ధరించి పూజ చేస్తే మంచిదన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు చెప్పే విధంగా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఇలా మీరు మందార ఆకుని తెచ్చుకోండి. మందార చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుని మందార ఆకుని కోసుకొని తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న ఈ మందార ఆకు పైన 1 స్పూన్ అంత ఎర్రపప్పు పోయండి, కొద్దిగంత బెల్లం ముక్కని పెట్టండి. ఇలా పెట్టేసి ఏంటంటే వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టుకోండి. అలా పెట్టిన తర్వాత ఏంటంటే కనుక మీరు సంకల్పం చెప్పుకోండి. మీ కోరిక ఏదైతే బలంగా ఉంటుందో ఆ కోరుకోండి. అంటే మానవ జీవితం అన్న తర్వాత కోరికలు అసలు మనకు చాలా ఉంటూ ఉంటాయి. ఏ కోరిక కూడా మనం భగవంతుడికి చెప్పినా, భగవంతుడిని అంటే మనం మొక్కుకుంటాం కదండి, దేవుడికి మొక్కుతాం కదా, అయినా కానీ మన కోరికలు తీరవన్నమాట. ఎంత చెప్పుకున్నా, ఎంత ఏం చేసుకున్నా కానీ మన కోరిక కొన్ని సార్లు అయితే తీరదు, మనకి ఇబ్బంది కలుగుతుంది కదా. కాబట్టి అలా జరగకుండా ఉండాలన్నా, అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మీ కోరికలన్నీ కూడా తీరిపోవాలన్నా సరేనండి, గుర్తు పెట్టుకొని మీరు ఏంటంటే కనుక ఈ పరిహారం అయితే చేసుకోండి. ఖచ్చితంగా కోరిక తీరుతుంది. కాకపోతే ఒక కోరిక మాత్రమే చెప్పుకోండి. 10 కోరికలు చెప్పుకొని పరిహారం చేసుకుంటే పెద్దగా ఫలితం ఉండదన్నమాట. అందుకే ఎప్పుడు కూడా మన బలమైన కోరిక ఏదైతే ఉంటుందో అదే కోరిక చెప్పుకుంటూ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది. అదే మనం ఏంటంటే కనుక
అన్నీ ఇంకా మనం కోరుకుంటూ పరిహారాలు చేసుకుంటే పెద్దగా పని చేయవనమాట. ఇంకా ఒక కోరిక చెప్పుకొని ఇదంతా కూడా ఏంటంటే స్వామివారి పటం ముందు అంటే పూజ గదిలో పెట్టుకోండి. పెట్టేసుకొని ఆ తర్వాత దీన్ని తీసుకెళ్ళి డైరెక్ట్‌గా ఏంటంటే గనక ఆవుకు తినిపించేయండి సరిపోతుంది. సమస్త దేవతల యొక్క అనుగ్రహం కూడా కలిగి మీ కోరిక కూడా ఇంకా ఏంటంటే తొందరగా నెరవేరుతుందనమాట. మంచి ఫలితాలనైతే చూడగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ పరిహారం అనేది తప్పక ఆచరించండి. ఖచ్చితంగా ఎటువంటి కోరికైనా సరే 7 రోజుల్లో ఏంటంటే గనక కోరిక తీరటానికి అవకాశం ఉంటుంది. కొంతమందికి 7 రోజులు కూడా పట్టకపోవచ్చని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఏంటంటే గనక ఆచరించుకోండి. చాలా మంచి రిజల్ట్‌ని తెచ్చిపెడుతుందండి. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే ఇస్తుందన్నమాట. ఈ ఎర్రపప్పు ఏంటంటే గనక కోరికను తీర్చడానికి, జాతక సమస్యలని దూరం చేయడానికి ఉపయోగపడుతుంది. బెల్లం ఏంటంటే భగవంతుడికి నివేదన అవుతుంది. బెల్లం పప్పు కలిస్తే ఏంటంటే గనక అతీత శక్తితో మనకేంటంటే గనక మన పరిహారం అనేది సిద్ధించడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలా మీకేంటంటే గనక కోరికలన్నీ కూడా తీరుతాయి. మీ కోరికలు ఎటువంటివైనా సరేనండి తీరటానికైతే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మనం ఏంటంటే చాలా వరకు చెప్పాలంటే కనుక నమ్మం ఇలాంటివి. కానీ ఒకసారి నమ్మి చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. మీకు తెలిసిపోతుందన్నమాట. మీ కోరిక తీరుతుందా లేదా అనేది మీరే అంటే గమనించుకోగలుగుతారు. ఎందుకంటే కనుక ఇక్కడ ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మనం ఆవుకు పెడుతున్నాం కదండి ఇదంతా కూడా తీసుకెళ్ళి. అంటే పూజ గదిలో ఎంతసేపు పెట్టుకోవాలంటే కనుక పెట్టిన తర్వాత ఒక 10-15 నిమిషాలు పూజ గదిలో పెట్టుకోండి. కొంచెం పెద్ద సైజులో ఉండే మందార ఆకుని తెచ్చుకోండి. మరి చిన్నది తెచ్చుకోకూడదు. ఒక అంటే చిన్న టీ స్పూన్ అంత ఎర్రపప్పు పట్టాలి. ఆ ఎర్రపప్పు గ్రహాలకు అంకితం చేయబడుతుంది. స్థితిగతిని మార్చడానికి, గ్రహాల్లో మార్పులను తీసుకురావడానికి, గ్రహాలు ఒక స్థితిలో ఉండటానికి ఈ ఎర్రపప్పు అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఎర్రపప్పుకు చాలా శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటారు. ఎర్రపప్పు కూడా ఏంటంటే మన జీవితాన్ని మారుస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఎర్రపప్పు బెల్లం చాలా చక్కగా ఏంటంటే కనుక మన కోరికల్ని తీర్చడానికి ఉపయోగపడుతుందండి. ఎందుకు ఇలా తీసేసుకున్న తర్వాత ఇంకా సంకల్పం చెప్పుకొని ఇంకా దగ్గరలో ఉండే గోమాతకు పెట్టొచ్చు. మీ ఇంటికి ఒకవేళ ఆవులు వస్తే అలా కూడా మీరు డైరెక్ట్గా మందార ఆకుతో సహా పెట్టేయండి, ఏం కాదు. లేకపోతే ఏంటంటే కనుక అక్కడ పెడితే పప్పు బెల్లం ఆ యొక్క గోమాతలు స్వీకరిస్తాయి. గోవులో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తూ ఉంటారు. ఆవు సమస్త దేవతల యొక్క రూపంగా భావిస్తారు. ఆవుకు ఆహారం పెట్టినా, ఆవుకు మనం సంకల్పం చెప్పుకున్న, ఆవుకు ఏంటంటే కనుక నీళ్లను పెట్టినా మనకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ముఖ్యంగా రేపు తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి ఈ విధంగా గనక చేసుకుంటే ఇంకా మీకు తిరుగుండదనమాట అండి. ఇంకా మీరేంటంటే గనక కోరుకున్నది ఇంకా జరిగినట్టే. ఇంకా మీరు ఇందులో ఇంకా ఎలాంటి డౌట్లు సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట. అందుకే మీరు ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇలా ఈ విధంగా చేసేసుకోండి సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఫలితం రాదని ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించకూడదు, పాజిటివ్గా ఆలోచించాలి. చేస్తున్నాం కదా ఫలితం వస్తుంది, మా కోరిక ఎటువంటిదైనా సరే తీరుతుంది అన్నట్టుగా మనం చెప్పుకొని చేసుకుంటే ఖచ్చితంగా మార్పు ఉంటుంది. అదే ఏదో చేసాములే ఇంకా వస్తే రాని లేకపోతే లేదు అన్నట్టుగా చేసుకుంటే అది వస్తే రాని లేకపోతే లేదుగానే అయిపోతుందన్నమాట. అందుకే అలా చేయకండి. ఇంకా మీరు గుర్తు పెట్టేసుకొని ఇంకా చేసేసుకోండి. మంచి ఫలితం అనేది ఉంటుంది. మీ కోరికలు తీరుతాయి. అలానే కాకుండా సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలిగి మీకు సకల శుభాలు చేకూరుతాయి. కోరిక ఎటువంటిదైనా సరేనండి వారం రోజుల్లో తీరిపోవటానికైతే అవకాశం ఉంటుందన్నమాట. అందుకే మందార చెట్టుకు చాలా పవర్ ఉంటుందని పురాణాలలోనే చెప్పబడుతుంది. మందార చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి నిజం చెప్పాలంటే. ఎందుకంటే అక్కడ చాలా వరకు కూడా పాజిటివిటీ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అక్కడ దేవతలు దేవుళ్ళు సంచరిస్తూ ఉంటారు. మందార పువ్వులని ప్రతి ఒక్కరు కూడా అంటే భగవంతుడికి మనం సమర్పిస్తూ ఉంటాం. ఏ దేవుళ్ళకైనా మందార పువ్వులను పెడుతూ ఉంటాం. మందార పువ్వులు పెడితే ఆ కళే వేరుంటుంది కదండి. కాబట్టి ఏంటంటే కనుక మందార చెట్టు చాలా శక్తివంతమైనది. ఇంకా తర్వాత ఇంకొకటండి ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం అండి. ఇది ఎందుకు చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి, భూస్థలాలు కొనడానికి ఏంటంటే ఈ పరిహారం ఉపయోగపడుతుంది. ఇల్లు లేని వారు ఇల్లు కట్టుకోవడానికి ఇప్పుడు చెప్పి ఈ పరిహారం ఉపయోగపడుతుంది. ఏమి లేదండి, సింపుల్గా ఒక మందార ఆకుని తీసుకుని అందులో 1 స్పూన్ గోధుమలు పోసి ఒక చిన్న బెల్లం ముక్కని పెట్టాలి అంతే. అక్కడ మనం ఎర్రపప్పుని తీసుకుంటే ఇక్కడ గోధుమలు తీసుకోవాలి అంతేనండి. మిగతాదంతా కూడా సేమ్ అండి పరిహారము. ఎందుకు ఈ గోధుమలు అంటే కనుక గోధుమలు ఏం చేస్తాయంటే కనుక మన జీవితంలో ఇప్పుడు మనకు యోగాలు అనేవి సిద్ధించవు. ఇప్పుడు మనకు గృహయోగం ఉందనుకోండి, ఖచ్చితంగా మనము గృహం అంటే కొనుగోలు చేయటం కానీ కట్టడం కానీ ఇలాంటివి చేస్తాం. అంటే గృహం నిర్మించుకుంటాం. మనం చెప్పాలంటే ముఖ్యమైన భాషలో మనమైతే నార్మల్గా ఇల్లు కట్టుకోవడమే అంటాం. కాబట్టి ఇలా ఇల్లు కట్టడం కానీ అలాంటి యోగం ఒకవేళ ఉంది అయినా కానీ ఆ యోగం మాకేంటంటే సరిగ్గా పనిచేయట్లేదు అనుకుంటాం. కొంతమందికి యోగం ఉండి కూడా ఏంటంటే కనుకనండి సగం వరకు ఇల్లు కట్టి ఆపేస్తూ ఉంటారు. భూమిలో ఏంటంటే కనుక పునాది అంటే తీసేసిన తర్వాత ఇంకేదో సగంలో పనులు చేసేసి ఆపేసుకొని ఇంకా అది కట్టలేక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే సొంతంగా ఇల్లు కొనుక్కోవాలనుకుంటారు. ఉన్న దాంట్లోనే ఏదో అడ్జస్ట్ అవ్వాలి, ఇంకా మాకు ఉన్నంత స్తోమతలోనే మేము ఏదో ఒకటి చిన్నదో పెద్దదో ఇల్లు కొనుక్కోవాలి, లేకంటే భూమి అంటే కొనుక్కోవాలి, జాగ కొనాలి అన్నట్టుగా ఏంటంటే కనుక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కానీ వాళ్ళు ఎంత చేసుకున్నా కానీ అదేంటంటే కనుక పంచేది వాళ్ళకి అస్సలు కూడా ఏంటంటే కనుక వాళ్ళు అనుకున్నట్టుగా ఉండనే ఉండదు, అంతా కూడా రివర్స్ అయిపోతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు ఈ పనిని చేయండి. ఎంతలా రిజల్ట్ వస్తుందో చూడండి. ఖచ్చితంగా మార్పునైతే మీ కళ్ళతో మీరు చూసే అవకాశం అయితే ఉంటుందండి. కాబట్టి మీరేం చేయండి అంటే కనుక
ఇలా ఈ యొక్క మందారాకు అలానే కాకుండా 1 స్పూన్ గోధుమలు, బెల్లం పెట్టండి. పెట్టేసి గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి. అలా గట్టిగా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఏంటంటే గనక మీరండి దగ్గరలో ఉండే ఆవులకే పెట్టాలి. ఇది కూడా ఆవుకే పెట్టాలి. అంటే 2 కలిపి చెయ్యొచ్చు అంటే గనక విడివిడిగా చేసుకోండి, ఏం కాదు. కానీ 2 కలిపి ఒకే దగ్గర చెయ్యకూడదనమాట. విడివిడిగా అంటే గనక ముందుగా ఒకటి పెట్టిన తర్వాత ఆవుకు ఇంకొకటి పెట్టాలి. మందార ఆకుతో సహా కూడా పెట్టుకోవచ్చు. లేదంటే గనక నార్మల్గా మనం కింద పెడితే ఆవు గోధుమల్ని, బెల్లాన్ని తీసేసుకుంటుంది. కాబట్టి ఏంటంటే గనక ఇలా కూడా మీరు పెట్టుకోవచ్చు అండి. ఇలా కూడా ఏంటంటే కనుక భూలాభాన్ని కలిగించుకోవచ్చు, గృహాన్ని నిర్మించుకోవచ్చు, భూస్థలాలని కొనుక్కోవచ్చు. ఇలా మనకు అంటే తోచినట్టు ఏంటంటే కనుక మనం ఏదైతే కోరుకుంటున్నామో అది జరిగేలాగా కూడా చేయొచ్చు. కానీ గోధుమలను ఉపయోగించుకోవాలన్నమాట. చాలా మంచి ఫలితం, అంటే చాలా మంచి ఫలితం వస్తుంది. కాబట్టి రేపు తిదివార నక్షత్రం బాగుంది కదండి, అందుకే మీరు కూడా ఆచరించేసుకుని ఫలితం పొందండి. ఇంకా తిరుగులేని యోగాన్ని కలిగించుకోండి. మీరు ఏది కోరుకుంటే అది జరిగి తీరుతుంది. అలానే కాకుండా మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉంటుంది. మీరు అనుకున్నట్టుగా గృహాన్ని నిర్మించుకోగలుగుతారు. ఎలాంటి ఆటంకాలు, అడ్డంకులు అనేవి లేకుండా మీరు ముందుకు వెళ్ళటానికి కూడా అవకాశం అయితే ఉంటుందన్నమాట. చిన్న పరిహారం అనిపించవచ్చు, కానీ దీని ద్వారా మీకు ఏంటంటే కనుక మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఈ రిజల్ట్ని మీరే మీ కళ్ళతో చూస్తారండి. మందార ఆకు అనేది ఏంటంటే ప్రకృతి యొక్క అనుగ్రహాన్ని తీసుకొని ఉంటుంది. మందార ఆకు దేవతా వృక్షంగా పరిగణిస్తారు చెట్టుని. అలానే కాకుండా ఏంటంటే కనుక మందార ఆకుతో ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందని కూడా నమ్మకం ఉంటుంది కదా. అందుకే రేపు తిది వార నక్షత్రాలు అన్నీ బాగున్నాయి కాబట్టి ఈ పనిని చేసేసుకొని ఇంకా రిజల్ట్ని పొందండి. ఇలా చేసినట్టు ఎవరికి చెప్పకండి, ఎందుకంటే మనకు పని చేయాలి కదా, మనకు సిద్ధించాలి కదా, పరిహారం మనకు అనుకూలంగా ఉండాలి కదా. కాబట్టి ఎవరికి చెప్పకపోవడమే బెటర్ అన్నమాట. ఎవరికి చెప్పకుండా చేసేసుకొని ఇక మీరు మీ కోరికను తీర్చుకోండి. మీకు గృహలాభం అలానే కాకుండా ఇలా ధనయోగాన్ని కూడా కలిగించుకోవచ్చు. ఈ గోధుమలు చాలా చాలా పవిత్రతను కలిగి ఉంటాయండి. గోధుమలతో చేసుకునే పరిహారాలు ప్రతివి కూడా అండి మనకు పనిచేస్తాయి, మంచి ఫలితాలను కూడా మనకు అందిస్తాయి అనమాట. అందుకే ఆచరించుకోండి. ఇక ఆ తర్వాత రేపు ఏకాదశి కదండి, పరమ పవిత్రమైన రోజు కాబట్టి సోమవారంతో కూడి వస్తుంది కాబట్టి ఇంట్లో శివ పూజ కూడా చేసుకోవచ్చు అండి. ఇలా దీపారాధన చేసుకోవటం, స్నానం చేయటం, శివుడికి అభిషేకం చేయటం ఇలా కూడా మనం చేయొచ్చు అనమాట. అలా కూడా ఏంటంటే కనుక పూజించుకుంటే సరిపోతుంది. ఇక తర్వాత ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, మీరు ముఖ్యంగా ఇంట్లో ఈ కూరని వండకండి. ఇంట్లో ఈ కూర వండితే ఏంటంటే కనుక కష్టాల పాలైపోయి ఏంటంటే కనుక అప్పుల పాలవుతారు. ముఖ్యంగా కష్టాలు, అప్పులు మిమ్మల్ని చుట్టుముడతాయి. అలానే కాకుండా ఆ కష్టాల కూబిలో పడిపోతారు. తీవ్రమైన అప్పుల బాధల్లో ఏంటంటే కనుక కొట్టుమిట్టాడుతూ ఉంటారు. ఇది వండి తినడం వల్ల ఏంటంటే కనుక జీవితం అంతా కూడా అండి మనకు దుఃఖమే మిగులుతుందని పురాణాలలో చెప్పబడుతుంది. అందుకే సోమవారం అలానే కాకుండా ముఖ్యంగా ఇక్కడ గమనించుకుంటే ఏకాదశి ఉంది కాబట్టి ఇంట్లో మీరేంటంటే కనుక గుర్తుపెట్టుకోనండి, స్త్రీలు కావచ్చు, మనం నార్మల్గా కూడా నాన్ వెజ్ని అయితే తినకూడదు. ఎవరు తినరు కూడా, సోమవారం చాలా వరకు తినరు. కాకపోతే కొంతమంది ఏంటంటే కనుక ఇంట్లో దీపం పెట్టుకున్న తర్వాత ఇంట్లో వండుకోలేదు కదా, బయట నుంచి ఆర్డర్ చేసుకొని బయట తిందామన్నట్టుగా ఉంటారు. కానీ తినకండి, తినకపోవడమే బెటర్ అని చెప్పొచ్చు. ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పొట్లకాయ కూరని వండుకోకూడదు. బెండకాయని కూడా వండకూడదు. బెండకాయ జిగురుగా ఉంటుంది, అదేంటంటే జిడ్డు కదండి, ఏదైనా పడితే మనకు వదలదనమాట. ఏదైనా కష్టం వచ్చి పడింది అనుకోండి, ఆ కష్టం మన లైఫ్లో నుంచి పోదు. ఆ కష్టం మన లైఫ్లో నుంచి తొలగకుండా మననే పట్టి పీడిస్తూ ఉంటుంది. కాబట్టి బెండకాయని వండకపోవడం బెటర్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత పొట్లకాయ పాము వలె ఉంటుంది కాబట్టి దాన్ని కోసి వండిన వారికి కష్టాలు తప్పవని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి దీన్ని కూడా మీరు అవాయిడ్ చేస్తే బెటర్ అనమాట. దీన్ని కూడా మీరు అవాయిడ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఈరోజు 2 పూటల దీపం పెట్టడం, ఉపవాసం ఉండటం, ఒకవేళ ఉపవాసం లేకపోతే ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉండటం, నిష్ట నియమాలతో ఇంట్లో పూజ చేసుకోవటం. అలానే కాకుండా ఏంటంటే కనుక ముఖ్యంగా ఈరోజు మనం ఇలా ఏంటంటే నల్లటి వస్త్రాలు ధరించకపోవటం, ఇలా చిన్న చిన్న నియమాలండి పాటించుకోవాలి. ఈరోజు ఏకాదశి కాబట్టి గోర్లు కత్తిరించుకోకండి. ఇంకా తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో ఈ కూరల్ని వండుకోకండి. ఇలా వండి తిన్నా ఇలాంటి మీరు అంటే కొన్ని దరిద్ర పనులు చేస్తే ఆ దరిద్రం మనకే పడుతుంది. ఆ దరిద్రం ఒక్కరోజుతో పోదు, జన్మాంతరాలు మననే ఇబ్బంది పెడుతూ ఉంటుందన్నమాట. అందుకే మనము నియమాలను తప్పక ఆచరించుకోవాలి. ఇంకా అనంతరం వచ్చేసి గుమ్మం దగ్గర ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి. గుమ్మం దగ్గర ఇది చేస్తే మీ కష్టాలు పోయి మీకు ఏంటంటే కనుక మంచి లైఫ్ అనేది ప్రారంభం అవుతుంది. ఇంటి పరంగా ఉండే అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు. అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఇల్లు ఏంటంటే మీకు అనుకూలించడం, ఇంటి వాతావరణం బాగుండటం, ఇంట్లో ఇబ్బందులు అనేవి లేకుండా చేసుకోవడానికి ఉపయోగపడే పరిహారమే ఇప్పుడు మనం చెప్పుకునే పరిహారం. ఏమీ లేదు, మీ గుమ్మం దగ్గర ఏంటంటే కనుక ఒక తమలపాకును తీసుకోండి. తమలపాకును తీసుకొని దాంట్లో గుప్పెడంత ఉప్పుని పోయండి. ఇది సాయంత్రం 7 దాటిపోయిన తర్వాత చేసుకోండి. గుప్పెడంత ఉప్పుని పోసేసి అందులో ఒక నిమ్మకాయని తీసుకొని 4 భాగాలుగా కట్ చేసి అందులో కూడా ఉప్పుని నింపండి. నిమ్మకాయని 4 భాగాలుగా కట్ చేసి ఉప్పు నింపి కుంకుమ పసుపు
చల్లి ఒక లవంగాన్ని గుచ్చి తమలపాకులో కొద్దిగంత ఉప్పుని పోసేసి ఈ నిమ్మకాయని ఆ తమలపాకులో పోసిన ఉప్పు పైన నించోబెట్టి గుమ్మం దగ్గర పెట్టుకోవాలి. అలా పెట్టేసుకొని ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, సంకల్పం చెప్పుకోండి. అంటే ముందుగానే మీరు తమలపాకులో ఉప్పుని పోసి నిమ్మకాయని పెట్టండి. ఉప్పు నింపిన నిమ్మకాయ, పసుపు, కుంకుమ, లవంగాన్ని గుచ్చి ఇల్లంతా కూడా కలియదిరిగి ఇంట్లో నుంచి బయటకు వచ్చి గుమ్మం దగ్గర పెట్టుకొని ఏంటంటే కనుక చెడంతా కూడా పోయి మాకు మంచి జరగాలని సంకల్పం చెప్పుకొని తెల్లవార్లు దీన్ని ఉంచిన తర్వాత ఏంటంటే కనుక అంటే తెల్లార్లు ఉంచండి. తెల్లారిన తర్వాత దీన్ని ఒక కవర్లో వేసేసి దూరంగా ఏంటంటే కనుక పడేయండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే మంచి రిజల్ట్ వస్తుంది. అలానే ఇంటి పరంగా ఏదైనా చిన్న చిన్న సమస్యలు, ఇబ్బందులు, బాధలు ఉంటే అవి పోతాయి. ఇల్లు మనకు అనుకూలిస్తుంది. ఇంటి వాతావరణం బాగుంటుంది. ఇల్లు మనకు కలిసి రావటంతో పాటు అనేక రకాల సమస్యల నుంచి కూడా మనం బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు ఏకాదశి సోమవారం మర్చిపోకుండా సాయంత్రం 7 తర్వాత ఈ పరిహారం చేసుకోండి, తిరుగుండదు.